ఇవాళ మనం ఆమ్లెట్ కర్రీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 6 ఎగ్స్, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అందులో సాల్ట్ను కారం కూడా మిక్స్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో ఎగ్స్ మిక్స్ చేసుకుందాం, బాగా బీట్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటామండి. ఇది ఇప్పుడు బాగా వేపుకుందాము. వేపుకున్నాక బాగా కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు దీన్ని మిక్సీ కొట్టుకుందామండి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని ఇలా ఆమ్లెట్ చేసుకుందామండి. ఇలా ప్యాన్లో వేసుకొని తవ్వ మీద ఇప్పుడు ఆమ్లెట్ని ఇలా పల్టీ చేసుకున్నాం చూసారంటే, ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుందామండి. ఆమ్లెట్ని మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకుందామండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసేసుకుందాం. చూసారండి, ఇప్పుడు ఆమ్లెట్ని బాగా మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకుని ఎంత చక్కగా పీసెస్ లాగా వచ్చాయి. ఇలాగే ఇంకో ఆమ్లెట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అండి, కొంచెం జీలకర్ర, నూనె వేడెక్క కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ కొట్టుకొని ఉంచుకున్న ఈ మసాలా వేసేద్దామండి. చూసారంటే మన గ్రేవీ బాగా తిక్కుగా తయారైపోయింది. ఇప్పుడు ఈ మసాలా వాటర్ ఉంటుంది కదండి, మసాలా వాటర్ మనం వేసుకుందామండి. మసాలా వాటర్ వేసేసుకొని మళ్ళీ కొంచెం మగ్గనిద్దాం. చూసారండి, మన గ్రేవీ ఈ థిక్నెస్ మనకు సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఈ సన్నగా కట్ చేసుకు పెట్టుకున్న ఆమ్లెట్స్ ఉన్నాయి కదండి, ఆమ్లెట్ని నెమ్మదిగా విడిపోకుండా నెమ్మదిగా దించుకోవాలండి. దించుకొని చాలా జాగ్రత్తగా మనం మధ్యలో ఇలాగంటే ఇలా తిప్పుకుంటే అది ఏవి బ్రేక్ అవ్వకుండా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం కొత్తిమీర, కరివేపాకు వేసేసి మనం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మింట్ లీవ్స్ దీనిపైన ఇలా డెకరేట్ చేసుకుందాం. మింట్ వేయడం వల్ల చాలా హెల్త్కి మంచిది అండ్ చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇలాగండి ఈ ఆమ్లెట్ కర్రీ చేసే విధానం. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి కొద్దిగా నాకు సపోర్ట్ చేయమని చెప్పండి. చాలా వీడియోస్ చేశాను, నాది ఇంకా చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.